అబ్బా అక్క అలా అనలేదులేవే, కొంచెం స్థిమితంగా ఉండనివ్వండి అంది. మాట అంటే అనొచ్చు, దాని పతనం చూస్తానంటుంది కదా, దానికి స్వాగతం పలికి స్థానం ఇస్తుందా ఏంటి? శోభనం చేయిస్తా అన్నది కదా. అవును, ఆయన అన్నమాట ప్రకారమే ఏర్పాట్లు చేస్తాను. అత్తయ్య, ఆ ఏర్పాట్లు కూడా మీరే చెయ్యాలి. మేమా? అవును, మీరే. ఏంటత్తయ్య నువ్వనేది? అది గెలిచిందన్నావుగా, అది గెలుపో ఓటమో చూపిస్తాను. మీరు నేను చెప్పినట్టు చేస్తారా, మంగళగిరి బయలుదేరతారా? ఇప్పుడు వెళ్ళి మమ్మల్ని ఊరేసుకుని చావమంటావా? ఇలా ఎదురుగా ఉండి నసపెట్టి ప్రాణం తీస్తారా? ఏదో నువ్వు మాట అన్నావన్న బాధలో అన్నాంలే. ఇన్నాళ్ళు ఆశ పెంచుకుని ఇప్పుడెలా వెళ్తాం? అయితే ముందా ఏర్పాట్లు చూడండి. అక్కేదో పెద్ద ఆలోచన చేసిందే. పెద్ద ఆలోచన చిన్న ఆలోచన, నా బతుకు మాత్రం కొడిదిలో పడ్డ ఎలకలా అయిపోయింది. అబ్బా, పడ్డ దగ్గరే బతకడం నేర్చుకోవాలి. గాది కింద పంది కుక్కులు, గాది కిందే బతకవు అలా. సరే పదండి పదండి, ఆ ఏర్పాట్లు చూద్దాం రా. పద. వీడికి సంతాన భాగ్యం లేదు లేదు లేదు, వీడికి సంతాన భాగ్యం లేదు లేదు లేదు. చాలేరా, నీకు నాకు దాగుడు ముత్తలేంట్రా? అయినా ఓల్డ్ సినిమాల్లో లాగా ఈ కళ్ళు మూయడాలేంటి? నేను చాలా ఇంటెలిజెంట్ వే. ఇది ఇంటెలిజెన్స్ ఏంట్రా? నువ్వు తప్ప నా కళ్ళు ఎవరు మూస్తారు? అలా మూసేంత చనువు ఉన్న దగ్గర బంధువులు ఇంకెవరున్నారు? తులసి, నీకు గుడ్ న్యూస్. మనకి శోభనం అంట. అరే అయ్యో ఆదిత్య ఆగు. అవన్నీ అయ్యపోయే మాటలు కాదులే గాని అనవసరంగా ఈ తిప్పడాలు తిరగడాలు మానే. ఇప్పుడు కళ్ళు తిరుగుతాయి, కాదు అన్నప్పుడు కళ్ళు తిరిగి పడాల్సి వస్తుంది. ఏంట ఇది? నాది సరసం, నీది మోటు సరసం. నేనేమో అంత ఆనందపడుతూ చెప్తే నువ్వేంటే తుస్సు అనిపిస్తావు. అన్నది ఎవరో కాదు, మా అమ్మ. అందుకే కాదంటున్నాను. అమ్మ అంటే నువ్వు కాదని ఎలా అంటావు? అవుతుంది, అయి తీరుతుంది. పందెమా? పందెం కట్టవే. కట్టు, నేనే గెలుస్తా. ఏంటైసే గారు అంత గ్యారంటీగా గెలుస్తా అంటున్నారు? అమ్మ పంతులు గారిని పిలిచి మన శోభనానికి ముహూర్తం పెట్టించబోతుంది. అంత డ్రా ఏదో తన తప్పేమీ లేదు అన్నట్టు కవరింగ్ ఇవ్వడానికి. నాకు నిద్ర ముంచుకొస్తుందిలే గాని వెళ్ళరా బాబు. ఏంటే మరీ అంత డిస్కరేజ్ చేస్తావు?
యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ తెలుసా? ఎంత హ్యాపీ మూడ్లో వచ్చానో తెలుసా? నువ్వు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఇదిగో, రేపు ఇలా నిద్ర గిద్ర అన్నావంటే మాత్రం కుదరదు. నా శోభనం రేపు అని గోడ మీద రాసుకుని చూసుకోపో. వెళ్ళు. రేపే గ్యారంటీ అని టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళనా? టోకెన్ అడ్వాన్సా? అదేంటది? ఇది ముద్దు పెట్టావా? అదేంటి అలా అడిగావు? భ్రమ, అంతా భ్రమ. బ్రతుకే భ్రమైపోయింది. ఏది నమ్మలేని స్థితి, భ్రమ కలిగించే పరిస్థితి. ఏంటండి, ఏంటైసే గారు అలాగిచ్చుతారు? ఏదో భ్రమ, స్థితి, పరిస్థితి అనో. ఇప్పుడు నొప్పి ఎలా తెలుస్తుందమ్మా? అలా అంటే నిజమనిపించేలా ఇంకోటో ఇంకొకటో ముద్దు పెడతావని. వెళ్ళు బాబు, వెళ్ళు. అత్తయ్య చూస్తే నాకు నీకు వాతలు పెడుతుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. తులసి. నీ కొడుకు పెళ్ళప్పుడు పీటల మీద కూర్చున్న ఈ లక్ష్మిని ఎందుకు వాళ్ళ నాన్న వీడితో పెళ్లి జరగడానికి వీల్లేదు అని లేపాడు? అది నింద కాదు, నిజం నిజం నిజం. అసలు నువ్వు నింద అంటున్నావే, అదే నిజం, అదే నిజం. వీడికి సంతాన భాగ్యం లేదు లేదు లేదు. వీడికి సంతాన భాగ్యం లేదు లేదు లేదు. దుర్గా, నువ్వు చేసేది అస్సలు న్యాయంగా ఉందా? ఎందుకు దుర్గా ఇలా మారిపోయావు? ఎంత ఉన్నతంగా ఆలోచించేదానివి. ప్రేమ, దయ, జాలి చూపించే నువ్వు ఇంత కర్కశంగా ఎలా మారిపోయావు? ఏం సాధించాలని, ఏం పుణ్యం మూట కట్టుకుందామని? అన్యాయంగా ప్రవర్తించకుండా పాపం మూట కట్టుకోకు. ఓ, అంతరాత్మవని హెచ్చరింపులా? చూడు, నేను చేసేది ఏదైనా నాకు న్యాయంగానే అనిపిస్తుంది. అసలు నీకేమంత అన్యాయం అనిపిస్తోంది? ఎవరికి అన్యాయం అనిపిస్తోంది? ఎవరికేంటి? నీ పిల్లలకే, నీ కొడుకు కోడలికి. వాళ్ళని ఆశ పెట్టి నిరాశ మిగిలిస్తే దుఃఖపడరా? అది పాపం కదా. అంతరాత్మలంటే సలహాలివ్వాలి, ఎలా వెళితే లాభమని సూచించాలే తప్ప ఇలా ప్రశ్నించి అంతర్మథనంలో పడేయకూడదు. ఈ ఆత్మ ప్రబంధాలు నాకు నచ్చవు. నా కొడుకు విషయంలో నేను ఎవ్వరి మాట వినను. నా మాట వినకుండా చేసే ఎవ్వరిని నేను ఉపేక్షించను. నాకు నచ్చిన వాళ్లతోనే వాడి జీవితం ఉండాలి. నాకు నచ్చిన వాళ్లతోనే వాడి జీవితం సాగాలి. తప్పు దుర్గా. కొడుకు బాధ నీ బాధ కాదా? వాడు ప్రేమించిన వాడితో వాడి జీవితం పంచుకోనివ్వకపోవటం చాలా పాపం. పో అవతలికి. నేనెంతో నా అంతరాత్మ కూడా అలాగే ఉండాలి. నన్ను అలాగే సమర్థించాలి కానీ భయపెట్టకూడదు. అసలు నా ధైర్యం లేని అంతరాత్మ నాదెలా అవుతుంది? నువ్వు నా శత్రువులకు లొంగి నాకు ద్రోహం చేయాలని చూస్తున్నావు. వెనక్కి తగ్గేలా చేస్తున్నావు. ఈ దుర్గమ్మ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నా మాట నేనే వినను. ఇక నీ మాట ఎలా వింటాననొచ్చావు? నువ్వే కాదు, ఆ దేవుడే దిగి వచ్చినా నేను వినను. వెళ్ళు. నీ పనికిమాలిన ఉపదేశాలు వినే అవసరం నాకు లేదు. నా బిడ్డ విషయంలో నేను ఎలా ప్రవర్తించాలో, ఎప్పుడు వాడికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్ళు. నాతో అంతర్యుద్ధం సృష్టించే ప్రయత్నం మానుకో. వెళ్ళు. వెళ్ళు. అంతరాత్మట అంతరాత్మ పాపపుణ్యాలు బోధించడానికి వచ్చింది. వినను. నేను ఎవ్వరికీ తలొంచను. తోచిందే చేస్తాను.
నా నిర్ణయమే అమలు చేస్తాను. ఓ తులసి జీవితం నాశనం అవ్వాలి. నమస్తే సార్. డ్యూటీ అని పంపారు సార్. ఏం చేయాలి? అలాగా పంపారా? సరే సరే, ఓకే ఓకే. సరే సరే ఓకే ఏంటి సార్? డ్యూటీ ఏంటో చెప్పండి. డ్యూటీనా? అవును సార్. చెప్పాలి కదా. ఫ్రిడ్జ్లో గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి, స్ట్రాబెర్రీస్ మిల్క్ ఉన్నాయి. గ్రీన్ యాపిల్స్ తిని స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసుకుని తాగు. డ్యూటీ అని చెప్పి పండ్లు జ్యూస్ తాగమంటున్నారేంటి సార్? డ్యూటీ పర్ఫెక్ట్గా చేయాలంటే శక్తి కావాలి కదా. శక్తి కావాలి అంటే బాగా తినాలి కదా, అందుకే తినమంటున్నాను. డీజీపీ, నువ్వు నా పై ఆఫీసర్వి కాబట్టి బతికిపోయావు, లేదంటే నీ బుర్ర రామకీర్తన పాడించేదాన్ని. అవన్నీ కాదు సార్, ముందు నా డ్యూటీ ఏంటో చెప్పండి. డ్యూటీనా? వెళ్ళి మేడం అడుగు, చెప్తుంది. ఎందుకు పిలుస్తున్నారో ఏం డ్యూటీనో అర్థం కావట్లేదు. నమస్తే మేడం. సారు డ్యూటీ మీరు చెప్తారని మీ దగ్గరికి పంపించారు. అలా అన్నారా? అయితే ఓకే. అయినా ఇంట్లో ఈ టోపీ ఎందుకు తీసేయ్? డ్యూటీ మేడం. చెప్తాను, నువ్వు ముందు టోపీ తీసేసేయ్. టోపీ లేకుండా డ్యూటీ ఏంటి మేడం? టోపీ చూస్తే నాకు ఎలర్జీ. తీసేయ్. అవును లక్ష్మి, ఆ జుట్టేంటంత చింపిరిగా ఉంది? పేలున్నాయా? బాగా గోక్కున్నావా? పేలా ఉండే ఉంటాయి. రా, నువ్వు కూర్చో, నేను చూస్తాను. ఈ టైంలో ఏంటి మేడం? నువ్వు రా, నేను చూస్తాను. కూర్చో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని పేలున్నాయా లక్ష్మి? మీ అత్తయ్య, చిన్నత్తయ్య, నానమ్మ ఎవరు చూడరా? పేలున్నాయా? అవును, నీకెలా కనపడతాయి? నీ తల నువ్వెలా చూసుకుంటావు? పేల సంగతి తర్వాత, ముందు నా డ్యూటీ ఏంటో చెప్పండి మేడం. డ్యూటీ డ్యూటీ డ్యూటీ, వెదవ్ డ్యూటీ చెయ్యొచ్చులే. పేలు పెరిగితే తల పుచ్చిపోతుందమ్మా. నేను ప్రేమగా చూస్తుంటే నీకేంటి బాధ? అవును లక్ష్మి, ఏంటి సంగతులు? అసలు విషయం ఇదా? కూపి లాగుతున్నావా? విశేషాలు ఏమున్నాయి? మా బావకి తులసికి రేపు శోభనమంట, మా అత్తయ్య చెప్పింది. అలాగా? ఇంకేం చెప్పింది? ఇంకేం చెప్పినా నీది సగం బుర్రే, నీకు అర్థం కాదు అని అంతవరకే చెప్పింది. నీది సగం బుర్రందా? అవును మేడం, మా అత్తయ్య అన్నది నిజమే, నాది సగం మైండే. అద్దంలోనూ సగం వరకే కనిపిస్తుంది, వెనకాల కనపడదు. అలాగా? నాకే తల దువ్వుతున్నావే నువ్వు. అయితే నా దగ్గర ఓ మందార తైలం ఉంది, ఇస్తాను, రాసుకో. మైండ్తో సహా బుర్ర మొత్తం అద్దంలో కనిపిస్తుంది. లక్ష్మి, నేను బిర్యానీ చేశాను, పద వేడి వేడిగా తిందాం. బుర్ర తక్కువ వాళ్ళు బిర్యానీ తింటే అరుగుతుందా మేడం? పెరుగుతుంది. నువ్వురా, తిందుగాని రా. నమస్కారం అండి. పంతులు గారు నమస్తే. ఎక్కడికి పొద్దున్నే బయలుదేరి హడావుడిగా వెళ్తున్నారు? పౌరోహిత్యానికి వేళాపాళ ఏముందండి, మా వృత్తికి ఆదాయం తక్కువైనా ఆరాటం ఎక్కువే కదండి. ఈ రోజుల్లో ఆదాయం తక్కువేంటండి? ప్రతిదానికి వేలల్లోనే కదా. ఏదైనా మీ చేతిలోనే ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లంత సంపాదన ఉంది మీకు. అదంతా ప్రచారం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి యమవారమే. యమవారమా అంటే? బిచ్చమెత్తటం.
అయ్యో అవే మాటలండి. పుష్కరాల్లో చూడలేదా ఇప్పుడు? సర్లేండి, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? దుర్గమ్మ గారు కొడుక్కి శోభన ముహూర్తం పెట్టాలి, రమ్మన్నారు. అలాగే వెళ్ళరండి. శోభన ముహూర్తం సంభావన ఎక్కువ అడగండి. వారెప్పుడు తాంబూలాలు భారీగానే ఇస్తారు. వస్తానండి. సిన్సియర్గానే ఏర్పాట్లు చేస్తున్నట్టుంది. నాకు డౌటే. పంతుల్ని ఎందుకు పిలుస్తుంది? పోనీ నన్ను ఆరా తీయమంటావా అత్తయ్య? నీ వల్ల ఏమవుతుంది? ఆ దుర్గమ్మ అంత తేలిగ్గా దొరుకుతుందా? నాకు వదిలే అత్తయ్య, నేను చూసుకుంటాను. కూపీలు లాగడంలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. పైగా అక్కడ నా డార్లింగ్ వెంకటలక్ష్మి ఉంది కదా. అలాగైతే ప్రొసీడ్ అవరా. నీ కాన్ఫిడెన్స్ ఉంటే వద్దని మేమెందుకంటాం? ఒరే రాహుల్, ముందు ముందు నీతో చాలా పనుంది. దుర్గమ్మకి నువ్వు బ్యాడ్ అయితే బాగోదు. నేను చూసుకుంటాను, నాకు వదిలే. నువ్వా? ఏమన్నా గొడవలైతే? నాకేం నష్టమైనా పర్వాలేదు. నాకు దుర్గమ్మ కొత్త, దుర్గమ్మకి గొడవలు కొత్త. వీడు బ్యాడ్ అయితే భవిష్యత్తు పాడవుతుంది. నాకే ఏమో, ఇలాంటి విషయాలు నాకు అస్సలు తెలియదు. మీరు అలా సపోర్ట్గా ఉండండి, అన్నీ నేను చూసుకుంటాను. అయితే ఓకే, గో హెడ్. ఎంతసేపు పంతులు గారు మీ లెక్కలు? త్వరగా తేల్చి చెప్పండి. అమ్మా, 100 జీవితానికి ఈ ముహూర్తం ముఖ్యం. పండంటి కాపురానికి, 10 మంది సంతానానికి, మీ వంశాభివృద్ధికి ఈ ముహూర్తమే ప్రధానం. అన్ని రకాలుగా పరిశీలించి పెట్టవలసిన ముహూర్తం. సరే సరే చూడండి. అలాగేనమ్మా. లక్ష్మి, వెంకటలక్ష్మి, ఏంటి పిలవని పేరంటానికి పిల్ల ముత్తేది వచ్చినట్టు నువ్వొచ్చావేంటి? పేరంటానికా? నేనా? లక్ష్మి మా ఇంట్లో నిన్న పేలు చూపించుకొని ఇదిగో చెంపపిన్ను మర్చిపోయింది, అది ఇద్దామని వచ్చా. పేలు చూపించుకుందా? చంపినిసులు మర్చిపోయిందా? అది పేలు చూపించుకుంది ఎవరితో, చూసింది ఎవరు? ఎవరేంటెవరు? నేనే చూసా. అదేమన్నా పరాయి పిల్ల? బాగా కావాల్సిందేగా. కావలసిందా? ఇదా? ఎలా దాక్షాయిని? మీ అమ్మగారింటి తరపున, అత్తగారింటి తరపున? దూరపు చుట్టరికమా, దగ్గర బంధుత్వమా, లేక రక్త సంబంధమా? కావలసిన మనిషి కావడానికి ఇవన్నీ అవసరమా? మంచితనం, మంచి మనసు, మనవాళ్ళు అనుకునే బుద్ధి ఉంటే చాలు. పిన్ను పెన్ను అని వంక పెట్టుకునొచ్చిన నీ బుద్ధే అర్థమైంది. కానీ నువ్వింక దయచేయి, దయచేయి, దయచేయి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వచ్చావని నాకు అర్థమవుతోంది. పంతులు గారిని పిలిపించి నా కొడుకు శోభనానికి ముహూర్తం పెట్టిస్తున్నాను. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఇక బయలుదేరు. అలాగా, చాలా సంతోషం. ఇదిగో లక్ష్మి నీ పిన్ను, ఇదిగో. అయ్యో, నువ్వేం చేస్తావో తెలియదు పంతులు. నేనిక్కడే ఉండాలి, లేకపోతే నీ బతుకు జైలు పాలు చేయిస్తా. వస్తాను దుర్గక్క. అమ్మా, ఒక్క నిమిషం మీరు ఉండండి.
పంతులు గారు ఆవిడెందుకు ఉండమంటున్నారు? వెళ్ళనివ్వండి. అమ్మా ఇందాకటి దాకా మనం బేసి సంఖ్యలో ఉన్నాం. అందుకే ఈ ముహూర్తం ఒక పట్టాన కుదిరి చావడం లేదు. వీరుంటే సరిసంఖ్య అవుతుందని ఉండమంటున్నాను. నిజంగా సరి సంఖ్యేనా లేక ఏమన్నా సరిచేసిందా? ఏంటది సరిచేసేది? ముహూర్తం ఎలాగో పెట్టిస్తున్నాం కదా. ఉండు వినే వెళ్దు గాని. ఇప్పుడు పంతులు ముహూర్తాలు లేవు అంటాడు చూడు. మీకెలా తెలుసు? సెన్స్, 6th సెన్స్. విను, అదే చెప్తాడు. అమ్మా, ఇద్దరి జాతకాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇప్పటికిప్పుడు ముహూర్తాలు లేవు. ఆ తర్వాత చూసి చెప్తారులే. ఇప్పుడు లేవు అంటున్నారుగా. ముందే చెప్పాను, చూసావు తులసి? అది దుర్గమ్మ ఫినిషింగ్ టచ్. నీ ఫ్యూచర్ రెడీ. భవిష్యత్తు వాణిలా భలే చెప్పారా ఆంటీ? తర్వాత గృహస్థితి, గ్రహస్థితి, జాతకం, తారాబలం, చంద్రబలం అని వంకలు వెతుకుతున్నారా పంతులు గారు?